అధ్యక్ష విద్య పైన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఒక బాధ్యతగా స్వీకరించింది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 11 డిఎస్సీలు ఏర్పాటు చేసి 1,50,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. నాకన్నా మీకే బాగా తెలుస్తుంది. దాంట్లో అధ్యక్ష 9 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ అని పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో అందరూ నాకే డైరెక్ట్గా మెసేజ్లు పెడుతున్నారు. దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సీ పెడితే బాగుంటుందని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సీ కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, కాలయాపన చేస్తాం జరిగింది అధ్యక్ష. పెద్దలు అన్నట్టు ఈరోజు నిరుద్యోగ యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు. వాళ్ళు పోరాడారు కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు 93% సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. సో ఒక బాధ్యత ఉంది. ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. మన సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమిస్తాం జరిగింది. ఒక వార్ ఫుటింగ్ బేసిస్ పైన ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకుని మన ప్రభుత్వం ముందరికెళ్తుందండి. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను తెలుపుతున్నా అధ్యక్ష. రాజుగారు చెప్పినట్లు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు చెప్పారు. ఒకటి, ఎంతమందికి ఇంకా అంటే వేకెన్సీస్ ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేసామనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్సీస్ 4,534 అధ్యక్ష. దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది 3,939, అంటే ఒక 600 సుమారుగా ఒక 600 వేకెన్సీస్ ఉన్నాయి. గౌరవ సభ్యులు ఇంకెక్కువ ఉన్నాయన్నారు అధ్యక్ష. ఆ వివరాలు నేను తీసుకుని దాన్ని ఎట్లా టేకప్ చేయాలో చేస్తా అధ్యక్ష. రెండోది వచ్చేగల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది వాస్తవంగా ఎంటీఎస్కి ఉండదు, సో అది వర్తించదు అధ్యక్ష. ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేగల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది 60 సంవత్సరాలను ఉంది అధ్యక్ష. సో అది గౌరవ సభ్యులు కోరారు. అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష. మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1998 డిఎస్సీలో 22,542 పోస్టులు శాంక్షన్ అవుతే ఫిల్ అయింది 18,008 పోస్టులు, అంటే పెండింగ్ 4,534 పోస్టులు క్యారీ ఫార్వర్డ్. దాంట్లో 3,939 పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది. మిగిలింది 595 పోస్టులు అధ్యక్ష. ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్ష. దెన్ బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తాం. మీరు అన్నట్టు పాదయాత్రలో కూడా 1998 డిఎస్సీ మెంబర్స్ నన్ను కలిశారు. గత 5 నెలల్లో కూడా ప్రజా దర్బార్లో కూడా నాకు కలుస్తాం జరిగింది. సో సబ్జెక్టు నాకు అవగాహన ఉంది అధ్యక్ష. ఒక పద్ధతి ప్రకారం ఇది ముందలు తీసుకెళ్తాం. ఇది ఇంతేకాకుండా అధ్యక్ష, నిరుద్యోగ యువకులు ఒక హామీ వదలుచుకున్నాను అధ్యక్ష. నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్సీ పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి, దేనివల్ల పడినాయి, ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం, అట్లా కాదు. గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి. స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇవ్వండి. అందరికీ ఆమోదమైన డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది. అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష. మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం. యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులని కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ అవర్ ముగిసిందండి. ఈరోజు క్వశ్చన్ అవర్లో సభ్యులు బాగానే సహకరించారు. అయినప్పటికీ కూడా 7 క్వశ్చన్స్ అయ్యాయి, 2 hours అయింది. అయినప్పుడు సహకరించారని భావిస్తాను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే క్లుప్తంగా మాట్లాడితే ఇంకా క్వశ్చన్స్ మనం ఎక్కువగా తీసుకోవడం బాగుంటుంది. ఇప్పుడు అతిథిగా మాట్లాడారు విజయనగరం ఎమ్మెల్యే గారు.
సూటిగా మాట్లాడారు, సింపుల్గా మాట్లాడారు, తక్కువ టైంలో మాట్లాడారు. అదే ఇప్పుడు లోకేష్ బాబు గారు పొగటం కాదు కానీ మంత్రిగా సమాధానం చేసి చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు, తక్కువ టైంలో సబ్జెక్ట్ క్లుప్తంగా. దీన్ని ఎమ్మెల్యేలు మంత్రులు అలవరుచుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేయలేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను టైం కలిసి రావడం కోసం. ఇప్పుడు వచ్చిన అవర్ పూర్తయిందండి, 0 అవర్. నేను చెప్పాను, నేను మీటింగ్లో చెప్పి 0 అవర్ కూడా మీరు ఉపయోగించుకోమని. కానీ నాకు వచ్చిన ఈ 3 పేర్లు వచ్చాయి. ముందు నేమ్స్ చదవాలని, వచ్చిన పేర్లు అప్లై చేసుకున్న వాళ్ళు మీకు అవకాశం ఇవ్వాల్సిన ధర్మం నాకు ఉంది. ప్లీజ్. ఇప్పుడు సింధూర్ రెడ్డి గారు, మేడం ఉన్నారా అమ్మ? 0 అవర్ మీదే. నమస్కారం సార్. సార్, పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్. సార్, దీని కెపాసిటీ వచ్చి 0.5 TMC సార్, అండ్ విస్తీర్ణం వచ్చేసి 2020 ఏకర్స్ సార్. ఈ చెరువు పై భాగంలో అరౌండ్ 465.57 ఏకర్స్ సార్. అక్కడంతా రైతు పట్టాలు ఉన్నాయి సార్. అక్కడ ఇందులో భాగంగా పుట్టపర్తికి సంబంధించి 168 మంది రైతులవి 197.09 ఏకర్స్, బుక్కపట్నం సంబంధించి 209 రైతులవి 255.32 ఏకర్స్, అండ్ కొత్త చెరువు సంబంధించి 15 మంది రైతులవి సార్ 13.16 ఏకర్స్ ల్యాండ్ ఉంది సార్. ఈ 3 మండలాలు కలిపి 392 రైతులు సార్. ఇదంతా కలిపితే వాళ్ళవి 465 ఎకరాలు సార్ భూమి. ఇవన్నీ హంద్రీనీవా ద్వారా నీళ్లు రావడం వల్ల ఇవన్నీ ముంపుకి గురయ్యాయి సార్. ఇవన్నీ యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్స్ సార్. ఇవన్నీ వీళ్ళు సంవత్సరానికి 2 సార్లు పంట పెట్టుకునేవారు సార్. ఇది మునిగిపోవడం వల్ల వీళ్ళకి ఉన్న ఓన్లీ జీవన ఉపాధి అంతా కూడా వెళ్ళిపోయింది సార్ వీళ్ళకి ఇప్పుడు. అందుకే ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను కోరుతున్నది ఏమంటే, వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం కల్పించగలిగితే ఈ రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది సార్. లేదంటే వాళ్ళకు వేరే ఆధారమే లేకోకుండా పోయింది సార్. చాలా నష్టపోతున్నారు ఈ 392 మంది రైతులు. ఓకే, థ్యాంక్ యూ. వెంకటేశ్వరయ్య గారు, కొవ్వూరు ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అది పూర్తిగా కూడా మెట ప్రాంతానికి సంబంధించినటువంటిది ఉంది. ఇటు కొవ్వూరు నియోజకవర్గం కానీ, నిడదవోలు నియోజకవర్గం కానీ, గోపాలపురం నియోజకవర్గం కానీ, అదేవిధంగా పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లాలో ఉన్నప్పటికి కూడా కొవ్వూరు కానీ ఇటు రాజమండ్రి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది అధ్యక్ష హాస్పిటల్కి వెళ్ళారంటే. దాంతో ఏరియా హాస్పిటల్లో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో కరోనాతోటి దాన్ని సెంటర్గా పెట్టిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేక హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో లోకల్గా ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు హాస్పిటల్కి సంబంధించి కొన్ని రూమ్స్ కట్టించడం కానీ, అక్కడ కావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తే కొంతవరకు వైద్య సదుపాయం అక్కడ అందించడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఏరియా హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి డాక్టర్స్ కానీ, అదేవిధంగా నర్సెస్ కానీ, సరైనటువంటి ల్యాబ్ సంబంధించి టెక్నీషియన్ కానీ ఎవరు కూడా సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. వాటితో పాటు అక్కడ ఈ 4 నియోజకవర్గాలు ప్రధానంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా కొవ్వూరు రావాలి. రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ అధ్యక్ష. అక్కడే ఆర్డీఓ గారు ఉంటారు, డిఎస్పీ గారు ఉంటారు, డివిజన్కి సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఆ ఏరియా హాస్పిటల్ గతం నుంచి కూడా 100 పడకల హాస్పిటల్గా ప్రతిపాదించాలని చెప్పని గత 14-19లో
ఉన్నటువంటి మన ప్రభుత్వంలో కూడా అప్పుడు కోవడం జరిగింది అధ్యక్ష.